కడాన తిరుమల లడ్డు కూడా నాసి రకం. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం. అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. ఈరోజు స్వచ్ఛమైన గీ తెమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం. నాణ్యత పెరిగింది, ఇంకా కూడా నాణ్యత పెంచుతాం. అల్టిమేట్గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం. మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారిని అభినయిస్తున్న 6 కోట్ల రూపాయలు అనౌన్స్ చేశారు. శుభం. అక్కడి నుంచి డొనేషన్ల పరంపర చాలా బాగా వచ్చింది. మనం కష్టపడ్డాం, ఎమ్మెల్యేలు కష్టపడ్డారు, మంత్రులు కష్టపడ్డారు. కానీ 2-3 రోజులు ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు కూడా ఫ్లో వస్తే నేనే అన్నాను, రావద్దండి మీరు, ఇంకా ఎక్కువైతే ఇబ్బంది వస్తున్నాం. కానీ దేశంలో ఉండే ప్రతి ఒక్కరూ స్పందించారు. నా లైఫ్లో చాలా ఛాలెంజెస్ చూశాను, కానీ సీఎం రిలీఫ్లు ఇచ్చారు. కానీ ఇప్పటికే దగ్గర 350 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్కి వచ్చే పరిస్థితి వచ్చింది. ఇదొక చరిత్ర, ఒక నమ్మకం. అందుకే ఇక్కడే మీరు కూడా పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వర్ గారు ఒప్పుకుంటే అందరం కూడా ఆల్ ఎమ్మెల్యేస్ చాలామంది ఇచ్చారు. మీ నియోజకవర్గాలు కూడా కలెక్ట్ చేశారు. 1 month శాలరీ అందరం కూడా ఈ వరదలకు డొనేట్ చేద్దాం సీఎం రిలీఫ్ ఫండ్కి. ఇప్పటికీ ఒకరిద్దరు కాదు, చాలామంది చేశారు.